ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని హాయిగా ఉంటే విడిపోయారంటూ పుకార్లు వెంటాడుతున్నాయి. ఈ గాసిప్స్ కి ఎన్నిసార్లు సమాధానం ఇస్తారు? కలిసే ఉన్నామని చెబితే అరిగిపోయిన రికార్డులా చెబుతూనే ఉండాలి. అందుకే ఎంచక్క కొత్త ప్లాన్ వేసి కలిసే ఉన్నామని చెబుతున్నారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ లో ఎప్పుడు ఏదో ఒక ఎఫైర్ లేదంటే డివోర్స్ హాట్ టాపిక్ గా నడవాల్సిందే. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారు. ఇక విడాకులు రావడమే ఆలస్యం అన్నంతగా ప్రచారం జరిగింది. 16 ఏళ్ల వివాహ బంధం తెగిపోయిందంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. కలిసున్న ఫోటోను పెడుతూ విడిపోలేదని చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా మరో ఫోటోతో సమాధానం చెప్పింది ఐశ్వర్య. నయనతార, విఘ్నేష్ శివన్ కలిసే ఉన్నా విడిగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనిపిస్తోంది. రీసెంట్ గా వీళ్ళిద్దరిని సోషల్ మీడియా విడదీస్తే నయనతార కలిసే ఉన్నామని చెప్పుకొచ్చింది. దీంతో కథ సుఖాంతమైంది. అయినా గాసిప్స్ తగ్గలేదు. ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేశారు అని నైనా ఫ్యాన్స్ వాపోతున్నారు. దీంతో రీసెంట్ గా విఘ్నేష్ తో రొమాంటిక్ స్టిల్ ను పోస్ట్ చేసింది నైనా. పిల్లల చదువుల కోసం జ్యోతిక ముంబైలో ఉంటుంటే సూర్యకు దూరమైందన్న వార్తను కోలీవుడ్ మీడియా పుట్టించింది. సూర్య, జ్యోతిక విహారయాత్ర కోసం ఫిన్లాండ్ వెళ్లిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోతో చక్కని జంట విడిపోలేదు, అన్యోన్యంగా ఉన్నారని, ఇప్పటి వరకు వచ్చినవన్నీ పుకార్లే అంటూ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా జంటలపై వస్తున్న డివోర్స్ పుకార్లను ఫోటోలు, వీడియోలతో ఖండిస్తున్నారు. ఈ పుకార్ల నోరు శాశ్వత మూయించడానికి 18 ఏళ్ల తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటిస్తున్నారు అన్న వార్త వినిపిస్తోంది. బెంగళూరు డేస్ ఫేమ్ అంజలి మీనన్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక నటిస్తారట.